నమస్తే కాద్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్. అంతర్జాతీయ బాలికా దినోత్సవంలో కలెక్టర్ వినూత్న ప్రయోగం. ఒక్కరోజు బాలికలకే పాలనా పగ్గాలు అప్పగింత. కలెక్టర్గా ఇంటర్మీడియట్ విద్యార్థిని. బాలికా దినోత్సవం సందర్భంగా కదిరి మున్సిపల్ కమిషనర్గా 10వ తరగతి విద్యార్థి బాధ్యతల నిర్వహణ. రాష్ట్ర విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు. జగన్ విద్యా కానుకల పంపిణీలో ఎమ్మెల్పీ సిద్ధారెడ్డి. అంతర్జాతీయ బాలికా దినోత్సవం అనంతపురం జిల్లాలో నూతన పందాలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు నిర్వహింపజేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో శాఖాధిపతులుగా బాలికలను నియమించి వారిచే పాలన సాగించారు. బాలికలకు అన్ని అంశాలలో ప్రవేశం కల్పించేందుకే ఈ విధమైన వినూత్నమైన కార్యక్రమానికి కలెక్టర్ శ్రీకారం చుట్టారు. అనుకున్న దానికన్నా మిన్నగా బాలికలు తమకు అప్పగించిన బాధ్యతలు నిర్వహించి ఔరా అనిపించుకున్నారు. బాలికే భవిష్యత్తు కార్యక్రమంలో అనంతపురం జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన శ్రావణి అనంతపురం కేజీబీవీలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ చదువుతోంది. ఆమెకు బాధ్యతలు అప్పగించిన అనంతరం ఆమె కలెక్టర్ విధులు నిర్వహిస్తూ చేపట్టిన నిర్ణయాలని అమలుకు నోచుకుంటున్నాయి. కలెక్టర్ గంధం చంద్రుడు ఆమె వెంట నడిచి ఆమెకు మార్గదర్శనం చేశారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం అనంతపురం జిల్లాలో నూతన పందాలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు నిర్వహింపజేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో శాఖాధిపతులుగా బాలికలను నియమించి వారిచే పాలన సాగించారు. బాలికలకు అన్ని అంశాలలో ప్రవేశం కల్పించేందుకే ఈ విధమైన వినూత్నమైన కార్యక్రమానికి కలెక్టర్ శ్రీకారం చుట్టారు. అనుకున్న దానికన్నా మిన్నగా బాలికలు తమకు అప్పగించిన బాధ్యతలు నిర్వహించి ఔరా అనిపించుకున్నారు. బాలికే భవిష్యత్తు కార్యక్రమంలో అనంతపురం జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన శ్రావణి అనంతపురం కేజీబీవీలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ చదువుతోంది. ఆమెకు బాధ్యతలు అప్పగించిన అనంతరం ఆమె కలెక్టర్ విధులు నిర్వహిస్తూ చేపట్టిన నిర్ణయాలని అమలుకు నోచుకుంటున్నాయి. కలెక్టర్ గంధం చంద్రుడు ఆమె వెంట నడిచి ఆమెకు మార్గదర్శనం చేశారు. నేను ఈరోజు కలెక్టర్గా ఉండాలని బాధ్యత తీసుకున్నాను. అందుపరంగా రోడ్లు భద్రత గురించి, బాలల హక్కుల గురించి, వారి ఎడ్యుకేషన్ గురించి, ఇంకా వారికి ఏమైనా సమస్యలు ఉంటే కనుక వాటిని సాల్వ్ చేయడం గురించి ఈరోజు కూడా నేను ఆన్సర్ చేయబోతున్నాను. ఇంకా ఇన్స్పెక్షన్ కూడా చేయగలుగుతాను. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా విలేజ్లో ఉన్నటువంటి అనిమల్ కేరింగ్ ఇంతవరకు నేనైతే చూడలేదు. మా విలేజే తీసుకుంటే అనిమల్స్ అంటే కుక్కలు ఇవన్నీ చాలా ఉన్నాయి. వాటికి ఏదో సంథింగ్ ఇస్ రాంగ్ జరిగింది, కుక్కలకి బాగాలేకపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. కానీ వాటిని ఎవరు పట్టించుకోవడం లేదు. వాటి వల్ల మనుషులకు కూడా సోకే అవకాశం ఉంటుంది. నీట్నెస్ పరంగా ఇంకా ఊర్లోకి వచ్చాయి కానీ తోపుడు బండ్లు మున్సిపాలిటీ ప్రకారంగా వాటిని సరిగ్గా అమలు చేయడం లేదు. ఇంకా వాటిని ఇంప్రూవ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా రోడ్ల పక్కన కూడా ఎన్ని చేస్తున్నా కూడా ఆ చెత్త అలాగే ఉంటుంది. ఇంకా వాటిని ఇంప్రూవ్ చేయాలని అనుకుంటున్నాను. ఇంకా ప్రస్తుత కాలంలో అయితే వర్షాలు చాలా ఎక్కువగా పడి మన రైతులకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వారికి నష్టపరిహారంగా ఏదైనా సహాయం చేయాలని అనుకుంటున్నాను. ఈ వన్ డే ఫీలింగ్ ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నేను ఎప్పుడు మర్చిపోలేను నా లైఫ్లో. ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి సార్ వాళ్ళకి నా కృతజ్ఞతలు. 5,000 రిలీఫ్ ఫండ్ గురించి అని ఇచ్చారు వాళ్ళు. అది చాలా మంచి పని. వాళ్ళకి అది ఏ విధంగా సహాయపడవచ్చు, కానీ వాళ్ళకి నష్టపరిహారంగా ఇవ్వడం అనేది చాలా మంచిదని నేను అనుకుంటున్నాను.
అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు బాలికే భవిష్యత్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు రూపొందించి జిల్లా వ్యాప్తంగా అమలు చేశారు. అందులో భాగంగా కదిరి మండల తహసీల్దార్గా సాయి విష్త కదిరిలో బాధ్యతలు స్వీకరించగా వివిధ అనుబంధ శాఖల అధికారులు బాధ్యతలను కూడా బాలికలకే అప్పగించారు. మండల తహసీల్దార్ మారుతి వారికి మార్గదర్శనం చేశారు. కాగా కదిరి మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్గా కదిరి వ్యూవర్స్ కాలనీలోని మున్సిపల్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న వైష్ణవి బాధ్యతలు స్వీకరించారు. కమిషనర్ ప్రమిళ ఆ బాలికకు మార్గదర్శనం చేశారు. మున్సిపాలిటీలోని వివిధ శాఖల అధికారుల బాధ్యతలను కూడా బాలికలకు అప్పగించారు. ఈ సందర్భంగా వైష్ణవి మాట్లాడుతూ కదిరిలో బాలికలు చదువుతున్న పాఠశాలల వద్ద ఆర్టీసీ తాత్కాలిక స్టాఫ్ ఏర్పాటు చేయాలని, పాఠశాలల వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ప్రపోజల్స్ ఆర్టీసీ అధికారులకు పంపించారు. కదిరి పట్టణంలోని ట్రాఫిక్ సమస్యలను నియంత్రించేందుకు వాలీసాబ్ రోడ్డు, ఎక్బాల్ రోడ్లని వన్ వేలుగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అంతేగాక ప్రధాన రోడ్లపై ఏర్పడిన గుంతలు పూడ్చి ప్రమాదాలు నివారించాలని సూచించారు. కదిరిలో మున్సిపల్ బాలికోన్నత పాఠశాల ఏర్పాటుకు విద్యాశాఖకు ప్రతిపాదనలు పంపాలని కూడా ఉపాధ్యాయుల వినతి మేరకు నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆమె కమిషనర్ ప్రమీలతో కలిసి వాటర్ పంప్ హౌస్ సందర్శించారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు బాలికే భవిష్యత్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు రూపొందించి జిల్లా వ్యాప్తంగా అమలు చేశారు. అందులో భాగంగా కదిరి మండల తహసీల్దార్గా సాయి విష్త కదిరిలో బాధ్యతలు స్వీకరించగా వివిధ అనుబంధ శాఖల అధికారులు బాధ్యతలను కూడా బాలికలకే అప్పగించారు. మండల తహసీల్దార్ మారుతి వారికి మార్గదర్శనం చేశారు. కాగా కదిరి మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్గా కదిరి వ్యూవర్స్ కాలనీలోని మున్సిపల్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న వైష్ణవి బాధ్యతలు స్వీకరించారు. కమిషనర్ ప్రమిళ ఆ బాలికకు మార్గదర్శనం చేశారు. మున్సిపాలిటీలోని వివిధ శాఖల అధికారుల బాధ్యతలను కూడా బాలికలకు అప్పగించారు. ఈ సందర్భంగా వైష్ణవి మాట్లాడుతూ కదిరిలో బాలికలు చదువుతున్న పాఠశాలల వద్ద ఆర్టీసీ తాత్కాలిక స్టాఫ్ ఏర్పాటు చేయాలని, పాఠశాలల వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ప్రపోజల్స్ ఆర్టీసీ అధికారులకు పంపించారు. కదిరి పట్టణంలోని ట్రాఫిక్ సమస్యలను నియంత్రించేందుకు వాలీసాబ్ రోడ్డు, ఎక్బాల్ రోడ్లని వన్ వేలుగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అంతేగాక ప్రధాన రోడ్లపై ఏర్పడిన గుంతలు పూడ్చి ప్రమాదాలు నివారించాలని సూచించారు. కదిరిలో మున్సిపల్ బాలికోన్నత పాఠశాల ఏర్పాటుకు విద్యాశాఖకు ప్రతిపాదనలు పంపాలని కూడా ఉపాధ్యాయుల వినతి మేరకు నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆమె కమిషనర్ ప్రమీలతో కలిసి వాటర్ పంప్ హౌస్ సందర్శించారు. ఇంతకుముందు మ్యామ్ చేసే పనులన్నీ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యేదాన్ని. సో నేను ఇంకటి నుంచి ఇదే మోటోగా పెట్టుకొని నేను కూడా మేడం లాగా ఉండాలని కోరుకుంటున్నాను. నా రోల్ మోడల్ కమిషనర్ మ్యామ్. ఎందుకంటే ఈరోజు గర్ల్స్ చైల్డ్ డేగా చేసుకుంటున్నాం కాబట్టి. డాటర్స్ ఆర్ ఏంజల్స్ సెంట్ ఫ్రమ్ గాడ్ టు ఫిల్ అవర్ హార్ట్ విత్ అన్ఎండింగ్ లవ్. సో దేవుడు మనల్ని ఎందుకు పంపిస్తారు, ఆడపిల్లల్ని ఎందుకు పంపిస్తారు అంటే మనం అది అయిపోయిన తర్వాత కూడా అది మన హార్ట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మనే తీసుకున్నాం అనుకోండి. ఎగ్జాంపుల్ అమ్మ ఉన్నన్ని రోజులు మనల్ని చాలా బాగా చూసుకుంటుంది. సో ఆఫ్టర్ ఆమె వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ లవ్ అనేది మనకు అట్లనే మిగులుతుంది అని కొటేషన్ మీనింగ్. యాజ్ ఎ కమిషనర్గా అయితే నేను ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్స్లో, ఇప్పుడు కరోనాలో ప్రతి ఒక్కరూ మాస్క్స్ అనేది మెయింటైన్ చేయాలా అని కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పించడం, ఆ తర్వాత చిన్న పిల్లలతో చెప్తే కొంతమంది వింటారు అనమాట. అట్లాగా ఆ తర్వాత స్కూల్స్లో ఎందుకంటే ఇప్పుడు స్కూల్స్లో చాలామంది పిల్లలు ఇప్పుడు అటెండ్ అవుతూ ఉన్నారు. దాని ప్రకారం ఇప్పుడు వాళ్ళలో ఒక క్లాస్కి 40 మెంబర్స్ 30 మెంబర్స్ కంపల్సరీగా ఉంటారు. వాళ్ళలో ఒక్కరికి ఉన్నా కూడా వాళ్ళ నుంచి వాళ్ళ పేరెంట్స్ నుంచి వాళ్ళకి అట్లా వాళ్ళు ఎవరెవరితో మీట్ అవుతున్నారో వాళ్ళందరికీ విజృంభించవచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని స్కూల్లో శానిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత చుట్టూ కూడా బ్లీచింగ్ పౌడర్ లాంటివి చేయాలని కోరుకుంటున్నాను. ఆ తర్వాత కొన్ని హైవే స్కూల్స్లో స్కూల్ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా అక్కడ స్కూల్ జోన్ అనే బోర్డు పెట్టినామంటే ఎంత స్పీడ్గా వస్తున్న వెహికల్ అయినా అక్కడ ఖచ్చితంగా స్లో అవుతుంది అనమాట. అక్కడ కొన్ని స్పీడ్ బ్రేకర్స్ లాంటివి. ఆ తర్వాత ఆడపిల్లలు ఈవినింగ్ టైమ్స్లో స్కూల్ 5కి అట్లా అయిపోతుంది. ఒక్కొక్కసారి ఆటోస్ రాకపోవచ్చు, లేదంటే వాళ్ళ దగ్గర ఛార్జెస్ లేకపోవచ్చు. చాలా వరకు అందరూ బస్ పాసెస్ మీదనే బేస్ అయి ఉంటారు. కాబట్టి అక్కడ ఒక ఆర్టీసీ రిక్వెస్ట్ బోర్డ్ పెడితే బెటర్ అని నా ఫీలింగ్. నెక్స్ట్ ఇప్పుడు జగనన్న విద్యా కానుక ప్రకారం అయితే రిపోర్ట్స్ ఎంతమంది తీసుకున్నారు విద్యా కానుక, ఎంతమంది తీసుకోలేదు అని రిపోర్ట్స్
రావాలనుకుంటాను. ఆ తర్వాత టాయిలెట్స్, గర్ల్స్లో దాదాపు చాలామంది డ్రాప్అవుట్స్ అవ్వడానికి కారణం మెయిన్ రీజన్ టాయిలెట్స్. సో అవి నీట్గా ఉంటే వాళ్ళు ధైర్యం చేయగలుగుతారనమాట, పేరెంట్స్ కూడా వాళ్ళని పంపించడానికి నీట్గా ఉంది లేని. సో టాయిలెట్స్ అవి నాడు నేడు ప్రోగ్రామ్ కింద టాయిలెట్స్ ఇప్పుడు స్టార్ట్ అయిపోవచ్చినాయి కూడా. అది ఎంతవరకు అయింది కాలేదు అని రిపోర్ట్స్ రావాలి. నెక్స్ట్ రోడ్స్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు చాలా రైనీ సీజన్ అనమాట. చాలామంది స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఆ గుంటల్లో పడి యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అవి పూర్తి చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఆ తర్వాత ఇప్పుడు లాక్డౌన్ తీసేసిన తర్వాత లాక్డౌన్లో చాలా వరకు అందరూ ఇంట్లోనే ఉండి డిప్రెషన్కి గురయ్యి ఉంటారు. సో కదిరిలో ఖాళీ ప్లేసెస్, గవర్నమెంట్వి ఖాళీ ప్లేసెస్ ఎక్కడెక్కడ అయితే ఉన్నాయో అక్కడ పార్క్స్ ప్లాన్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. హెల్త్ ఉంటుంది, డిప్రెషన్ నుంచి వాళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతారు. ఆ తర్వాత ప్లాంటేషన్ చుట్టూ రోడ్ సైడ్స్లో కొంతమంది ఏం చేస్తారంటే అడ్డం వస్తుందని చెప్పి రోడ్ని కొట్టేస్తారనమాట చెట్లు. సో అట్లా కొట్టకుండా అదేదో ముందే ప్లానింగ్ ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. రోడ్స్ వేసేటప్పుడే ముందుగానే అది ప్లాన్ చేసుకొని వేయాలా. మళ్ళీ అది ఇప్పుడు చిన్న మొక్క అయితే పోతే పోనీలే అనుకోవచ్చు, అది పెద్ద చెట్టు కొన్ని ఇయర్స్ అవుతుంది అనమాట. అది దానికి ఆ రోడ్ కోసమో లేదంటే ఏదైనా బిల్డింగ్ కోసమో మనం ఆ ట్రీని కట్ చేసేసినాం అనుకో, మళ్ళీ అంత ట్రీని రావాలని మళ్ళీ మనం అన్ని ఇయర్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ లోపు మనం ఎంత ఆక్సిజన్ని కోల్పోతాము. రోడ్డు, మార్కెట్ రోడ్డు తీసుకుంటే మ్యాక్సిమం అక్కడి నుంచి మనం ఆ రోడ్డు దాటి రావాలంటే 1/2 అవర్ 1 అవర్ ఖచ్చితంగా పడుతుంది. సో అది 1 వే చేస్తే వై డోంట్ వి డూ 5 days ఇంప్లిమెంట్ చేయకూడదు మేడం, బెటర్ అని నా ఫీలింగ్. ఎక్కువ స్టోరేజ్ ఉందనుకోండి, మస్కిటోస్ ఆటోమేటిక్గా వస్తాయి. సో మా మున్సిపల్ హై స్కూల్ వీవర్స్ కాలనీలో అక్కడ కొంచెం బాగా చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. స్పీడ్గా పోతున్నారంటే చాలా స్పీడ్గా పోతున్నారు. మీరే డెసిషన్ అంతా, మీ శానిటరీ ఇన్స్పెక్టర్లు ఏడున్నారు చూడండి. జాతీయ బాలికా దినోత్సవం అంటే మనం ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 11వ తేదీన దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈసారి కలెక్టర్ గారు కొంచెం ఇన్నోవేటివ్గా ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. బాలికే బాధ్యత అనేటువంటి కాన్సెప్ట్తో ఈరోజు డిస్ట్రిక్ట్ వైడ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి గ్రామ పంచాయతీ స్థాయి వరకు ఏ పోస్టులు అయితే ఉన్నాయో, ఫర్ సపోజ్ కలెక్టర్ గారు, జేసీ గారు, అలాగే ఆర్డీఓస్, ఎంపీడీఓస్, కమిషనర్స్, తహసీల్దార్స్, ఈ విధంగా ఏ పోస్టులు అయితే ఉన్నాయో ఆయా పోస్టుల్లో 12 నుంచి 16 సంవత్సరాలు కలిగినటువంటి పిల్లల్ని, ఆడపిల్లల్ని మనం ఈరోజు వన్డే ఇక్కడ మీరు చూసినట్లయితే వైష్ణవి అనే పాపని ఈరోజు కమిషనర్గా డిజిగ్నేట్ చేయడం జరిగింది. అలాగే మిగిలిన పోస్టుల్లో కూడా వీళ్ళని డిజిగ్నేట్ చేయాలని చెప్పడంతో డిఈగా ఒక పాపని, అలాగే టీపీఓగా, అలాగే మన మున్సిపాలిటీలో ఏ పోస్టులు అయితే ఉన్నాయో ఆ పోస్టులన్నిటికీ కూడా డిజిగ్నేట్ చేయడం జరిగింది. వాస్తవంగా మేము కూడా ఊహించలేదు. ఈ పాప నిజంగానే ఒక కమిషనర్ ఏ డ్యూటీస్ అయితే చేస్తారో దాని గురించి చక్కగా ఆలోచించి, అంటే టౌన్ మీద నా అబ్జర్వేషన్లో ఆ పాపకి అంటే ఈ టౌన్ మీద పూర్తి అవగాహన ఉందనేది అర్థమవుతుంది. ఆ పాప ట్రాఫిక్ సమస్య గురించి మాట్లాడింది. అదేవిధంగా వర్షాలు వస్తే పాట్ హోల్స్ ఉన్నాయి, వాటిని ఫిల్ చేయాలని ఈ విధంగా చెప్పిందంటే పిల్లలందరూ కూడా ఎంతో మరి నాలెడ్జి, ఒక అవగాహన అనేది వాళ్ళు పెంచుకోవడం జరుగుతుంది. ఇదే విధమైనటువంటి ఉద్దేశంతో మరి కలెక్టర్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మనం అందరం చూస్తున్నాం, అనాదిగా మరి ఆడపిల్లల పట్ల ఒక రకమైనటువంటి వివక్ష, వీళ్ళకి అంత చదువు అవసరం లేదు, ఏదో కొంతవరకు చదువుకుంటే వాళ్ళకి పెళ్లి చేసి పంపించేయచ్చు, దాంతో మన బాధ్యత తీరిపోతుంది అనేది చాలా కాలం నుంచి ఉంది. ఇప్పటికీ కూడా కొన్ని ఏరియాస్లో ఇప్పటికీ కొనసాగుతుంది. మీరే చూస్తున్నారు, చాలామంది
ఆడపిల్లలు చాలా పెద్ద పెద్ద పోస్టులో ఉన్నారు. ఈవెన్ మనం చూసుకుంటే సిఎస్ క్యాడర్లోనే ఒక లేడీ ఉన్నారు, నీలం సాహ్ని గారు. కాబట్టి ఆడవాళ్ళు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. కాబట్టి దయచేసి ఆడపిల్లల పట్ల వివక్ష చూపించకండి. వాళ్ళు ఎంతవరకు చదువుకోగలిగితే అంతవరకు చదివించండి. అందరూ మీ కళ్ళ ముందే బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనేవి కనపడుతున్నాయి. ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్నత స్థాయిలో సిఎస్ గారు ఉన్నారు. అలాగే కొన్ని చోట్ల ఇంకా తహసీల్దార్స్ ఉన్నారు, కమిషనర్స్ ఉన్నారు, డిఎస్పీలు ఉన్నారు. ఈ విధంగా మంచి పోస్టులో మరి ఉన్నారు. కాబట్టి అలాగే కలెక్టర్స్ కూడా ఉన్నారు. కాబట్టి ఆడపిల్లల్ని ప్రోత్సహించండి, వాళ్ళని చక్కగా చదివించండి. వాళ్ళు ఎంతవరకు చదువుకోగలిగితే అంతవరకు చదివించి వాళ్ళకి ఇష్టమైనటువంటి ఏదైతే వాళ్ళు ఏ రంగంలో ఉండాలనుకుంటున్నారో అక్కడికి పంపించండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది రావటం జరుగుతుంది. అందువల్ల నా రిక్వెస్ట్ యాజ్ ఏ ఒక లేడీ కమిషనర్గా కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆడపిల్లల్ని ఎటువంటి పరిస్థితుల్లో వివక్ష చూపించకండి, బాగా చదివించండి. అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో కలెక్టర్ గారు చెప్పినటువంటి అంశము, ఎవరైతే ఈరోజు ఒక ఆఫీసర్గా ఛార్జ్ తీసుకుంటారో వాళ్ళకి ఒక ఫైల్ కూడా, అంటే ఇప్పుడు తను 2-3 రకాల సమస్యలు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒకటి బస్సు స్టాప్ అనేది, అంటే స్కూల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఒక బస్సు స్టాప్ అనేది ఆడపిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇబ్బంది అవుతుంది, బస్ పాస్ మీదనే వాళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది, ఆటోల్లో వెళ్ళటం కష్టం అనేది తను చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మేము ఆర్టీసీ వారికి తన తరపుని తన సిగ్నేచర్తోనే రాటిఫై చేసి ఆర్టీసీ వాళ్ళని అడ్రస్ చేయడం జరుగుతుంది. లెటర్ కూడా అడ్రస్ చేయడం జరుగుతుంది. అలాగే నాగిరెడ్డిపల్లిలో స్కూల్ అనేది డిమాలిష్ అవుతూ ఉంది, పడిపోయే దశలో ఉందని చెప్పడం జరిగింది. దానికి కూడా ఇప్పుడు ఎవరైతే ఛార్జ్ తీసుకున్నారో ఆ కమిషనర్ గారి పేరునే మనం టేకప్ చేసి ఫైల్ అనేది అప్రూవ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకేమైనా సమస్యలు ఉన్నట్లయితే తన దృష్టికి వచ్చినవి ఏవైతే తను చెప్తా ఉన్నారో ఆ పాయింట్స్ అన్నీ కూడా ఈరోజు, అంటే తను ఏదో ఈ ఒక్కరోజు కమిషనర్ ఈ రోజుతో అయిపోతుంది, ఈ రోజు అయితే ఒక కార్యక్రమం చేపట్టమన్నారని చేపట్టడం కాకుండా తను ఏవైతే ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఛార్జ్ తీసుకున్నారో వివిధ క్యాడర్లో వాళ్ళు చెప్పినటువంటి సమస్యలన్నీ కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ నోట్ చేసుకున్నటువంటి అంశాలన్నీ కూడా రెక్టిఫై చేయడానికి మేమందరం కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగే ట్రాఫిక్ సమస్యకు సంబంధించి వలీసాబ్రో టీవీ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో వాళ్ళతో కూడా ఈ విషయాన్ని చర్చించి ట్రయల్ బేసిస్ 1 వే చేయడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్తో ఈ విషయం మీద మాట్లాడటం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ ఒక్క కార్యక్రమాన్ని, అంటే ఈరోజు ఈ పాపను తీసుకొచ్చి ఈరోజు కమిషనర్ని కూర్చోబెట్టేది కాకుండా కలెక్టర్ గారు గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈ రోజు నుంచి ఈ పాపని నేను అడాప్ట్ చేసుకుంటున్నాము, మెంటార్గా ఈ రోజు నుంచి వ్యవహరిస్తాము. తను సెటిల్ అయ్యేంత వరకు, అంటే తను ఒక జాబ్ వచ్చి మేము అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. తనకు కావాల్సినటువంటి సజెషన్స్ కానివ్వండి, తనకి ఓరియంటేషన్ ఏదన్నా అవసరం ఉన్నా, తనకు కావాల్సినటువంటి సపోర్టు ఏదైనా అవసరమైనా ఖచ్చితంగా నా తరపు నుంచి అందించడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ క్యాడర్లో ఎవరైతే వచ్చారో ఆ పిల్లలందరినీ కూడా వాళ్ళు ఎవరైతే ఉన్నారో డిఈ క్యాడర్లో కానివ్వండి, అలాగే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా కానివ్వండి, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకొని వారికి కావాల్సినటువంటి సహాయం ఏదన్నా మా తరపు నుంచి సపోర్ట్ కావాల్సి ఉంటే ఖచ్చితంగా మేమందరం అందించడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ, మన పట్టణంలో 2 మున్సిపల్ హై స్కూళ్ళు ఉన్నాయి మేడం. అందులో బాలికలకు సపరేట్ జెడ్పీ హై స్కూల్ ఎలా ఉందో అలాగే మన కదిరి మున్సిపాలిటీలో కూడా ఒక మున్సిపల్ బాలికలు ఉన్నత పాఠశాలకు అవసరం మేడం. ఎందుకంటే బాలికల విద్యకు ఇప్పుడు కో ఎడ్యుకేషన్ ఉండడం వల్ల కొంతమంది ఏమవుతారంటే అమ్మాయిలు డ్రాప్ అవుట్ అయ్యేటువంటి అవకాశం ఉంది, 10th క్లాస్ వస్తాను డ్రాప్ అవుట్ అవుతున్నారు. కాబట్టి దయచేసి మన కదిరి మున్సిపాలిటీలో కూడా ఒక బాలికల ఉన్నత పాఠశాలను తమ ద్వారా మంజూరు చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను మేడం. గీత గీసి కింద రాసేసాయి, కింద రాసే సెండ్ ప్రపోజల్స్ టు గవర్నమెంట్ the necessary approvals. देखो क्या देखो
మేడం ఇక్కడ నుంచి వాటర్ ట్రీట్మెంట్ జరుగుతుంది అక్కడ రాజధానికి భూములిచ్చిన రైతులు న్యాయం కోసం సాగిస్తున్న ఆందోళన 300వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సంఘీభావం ప్రకటిస్తూ రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టాయి. కదిరిలో అమరావతి రాజధాని సాధన సమితి జేఏసీ ప్రతిపక్ష పార్టీలచే నిరసన ర్యాలీ నిర్వహించి అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీతో పాటు కాంగ్రెస్, ముస్లిం లీగ్ తదితర పార్టీలు నిరసన ర్యాలీ అమరావతి రైతుల పోరాటంపై చర్చించి సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బండారు మనోహర, నాయకులు ఇష్టాదుల్లా, భాస్కర్ తదితరులు పాల్గొని మీడియాకు కార్యక్రమ వివరాలు వెల్లడించారు. రాజధానికి భూములిచ్చిన రైతులు న్యాయం కోసం సాగిస్తున్న ఆందోళన 300వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సంఘీభావం ప్రకటిస్తూ రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టాయి. కదిరిలో అమరావతి రాజధాని సాధన సమితి జేఏసీ ప్రతిపక్ష పార్టీలచే నిరసన ర్యాలీ నిర్వహించి అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీతో పాటు కాంగ్రెస్, ముస్లిం లీగ్ తదితర పార్టీలు నిరసన ర్యాలీ అమరావతి రైతుల పోరాటంపై చర్చించి సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బండారు మనోహర, నాయకులు ఇష్టాదుల్లా, భాస్కర్ తదితరులు పాల్గొని మీడియాకు కార్యక్రమ వివరాలు వెల్లడించారు. రాజధాని కోసం భూములిచ్చినటువంటి రైతులు 300 రోజులుగా ఈ రోజుకు 299 రోజులైంది. రేపటికి 300 రోజులు కావస్తోంది. వాళ్ళు రోడ్ల పైన కూర్చొని నిరసనలు, నిరాహార దీక్షలు చేస్తూ ఆ రోజు ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం విలువైనటువంటి మా భూములు, బంగారం పండించే భూములు రాజధాని నిర్మాణం కోసం ఇచ్చాం. ఈరోజు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిని ఇక్కడ లేకుండా 3 రాజధానులు చేస్తానని చెప్పి విశాఖపట్నానికి పాలనా రాజధానిని మారుస్తానని, అమరావతిలో శాసన రాజధానిని ఉంచుతానని, కర్నూలుకి న్యాయ రాజధాని తీసుకెళ్తానని చెప్పినప్పటి నుంచి కూడా రైతులు సుమారుగా 91 మంది గుండెలు పగిలి మనోవేదనతో చనిపోయారు. అయినా ఈ ముఖ్యమంత్రికి బుద్ధి రాలేదు. రాష్ట్ర రాజధానిని మార్పు చేయాల్సిన అవసరం ఏముందో అర్థం కావట్లేదు. ఈరోజు రాష్ట్ర రాజధాని అమరావతి జేఏసీ పిలుపు మేరకు, అలాగే తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, ముస్లిం లీగ్ పార్టీలన్నీ కలిసి అమరావతికి, వారి ఉద్యమానికి, వారు చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతు పలుకుతూ కదిరి పట్టణంలో కూడా అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్నాం. ఈరోజు పట్టణంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన తెలుగుతున్నాం. ఈ ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అమరావతిని తీసుకెళ్లి, రాజధానిని తీసుకెళ్లి
విశాఖపట్నంలో ఎందుకు పెడతాను అనుకుంటున్నారో ప్రజలందరికీ కూడా అర్థమవుతూ ఉంది. అమరావతిలో దోచుకోవడం కోసం మీకు ఏ భూములు మిగలలేదు. మీరు భూ బకాసురులు. భూములంటే అత్యంత ప్రీతిపాత్రమైంది మీకు. మీరు అన్నం కంటే ఎక్కువగా భూముల్నే తింటారు. కాబట్టి మీరు మీ మంత్రులు ఈరోజు విశాఖపట్నానికి రాజధాని తీసుకెళ్తే విలువైనటువంటి భూములు విశాఖపట్టణ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి వాటిని మీ కబంధ హస్తాల్లో చిక్కించుకొని వాటితో మీరు వ్యాపారం చేయాలనేసి దురాలోచనతో రాజధానిని మారుస్తున్నారన్న విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రాజధాని జాయింట్ యాక్షన్ కమిటీ కాంగ్రెస్ పార్టీ కానీ, టీడీపీ కానీ, ముస్లిం లీగ్ కానీ అందరితో కలిపి కూడిన జాయింట్ యాక్షన్ కమిటీ త్వరలో అమరావతి కోసం మన ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ కూడా మద్దతు పలికినారు. అమరావతికి త్వరలో రాబోతున్న 300 రోజుల సమరం యుద్ధం సమయంలో ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో ఐయుఎంఎల్ పార్టీ అంతా కలిసి ర్యాలీ తీయడం జరిగింది. ఖచ్చితంగా చెప్తున్నాం సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఆయన విత్తనం నాటితే దానికి నీళ్లు పోసి పెంచిన చెట్టు అమరావతి. ఎందుకు సాక్షాత్తు మీరే అసెంబ్లీలో చెప్పినారు అమరావతిని నేను అమరావతి రాజధాని అని చెప్పి మీరు ఈరోజు వచ్చేసి మాట మారుస్తున్నారు. దయచేసి సార్, మీరు చేస్తాండేది తప్పు. దయచేసి మీరు చేసిన వాగ్దానం వెనక్కి తీసుకోండి. అమరావతి రాజధాని అని పిలుపునివ్వండి. జై అమరావతి. తలుపుల మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుక కిట్లను పాఠశాల విద్యార్థులకు కదిరి శాసనసభ్యులు ఆయన పివి సిద్ధారెడ్డి మరియు రాష్ట్ర సి సభ్యుల పూల శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి ప్రభుత్వ విద్యా విధానం వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఎంఈఓ మరియు ఎండిఓ విష్ణుప్రసాద్, విద్యార్థుల తల్లిదండ్రులు, పిల్లలు, వైఎస్ఆర్ మండల కన్వీనర్ శంకర్, మాజీ సర్పంచ్ పి సూర్యనారాయణ రెడ్డి, యూత్ అధ్యక్షులు ఉత్తమ్ రెడ్డి మరియు వైఎస్ఆర్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. తలుపుల మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుక కిట్లను పాఠశాల విద్యార్థులకు కదిరి శాసనసభ్యులు ఆయన పివి సిద్ధారెడ్డి మరియు రాష్ట్ర సి సభ్యుల పూల శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి ప్రభుత్వ విద్యా విధానం వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఎంఈఓ మరియు ఎండిఓ విష్ణుప్రసాద్, విద్యార్థుల తల్లిదండ్రులు, పిల్లలు, వైఎస్ఆర్ మండల కన్వీనర్ శంకర్, మాజీ సర్పంచ్ పి సూర్యనారాయణ రెడ్డి, యూత్ అధ్యక్షులు ఉత్తమ్ రెడ్డి మరియు వైఎస్ఆర్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. జగనన్న విద్యా కానుక పంపిణీ చేయడానికి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే సార్ గారికి స్వాగతిస్తున్నాం. పూల శ్రీనివాసరెడ్డి సార్ గారికి మా ఉపాధ్యాయుల తరఫున సాదర స్వాగతం. ముఖ్యంగా పెద్ద ఎత్తున ఈరోజు ప్రభుత్వ విద్యపై ప్రాముఖ్యత ఇచ్చి ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా లేదు. మరోవైపు చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి విషయం మీకు ఉన్నటువంటి ఉపాధ్యాయులు. ఈరోజు ఏ ప్రైవేట్ పాఠశాల, ఎంత పెద్ద కార్పొరేట్ పాఠశాల అయినా కూడా మరి ఏ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు తప్ప మంచి ఉపాధ్యాయులు ఉండరు. అక్కడ పేరుకు మాత్రమే పెద్ద పెద్ద స్కూళ్ళు, అక్కడ ఉపాధ్యాయులు ఎట్లా ఉండాలో అందరికీ తెలుసు. కానీ ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళల్లో, మీ స్కూళ్ళల్లో గొప్ప టాలెంట్ కలిగిన వాళ్ళు, మంచి క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళు, మంచి మంచి
టెట్ కానీ డిఎస్సి లాంటి కఠినమైన పరీక్షల్లో ఈరోజు మెరిట్ సాధించిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉపాధ్యాయులుగా ఉంటారు. ఎంతటి కఠినమైన విషయాలైనా కూడా సులభతరంగా బోధించగలిగే సామర్థ్యం ఉన్న ఉపాధ్యాయులు ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే ఉన్నారు. దీనన్నీ కూడా ఈరోజు తల్లిదండ్రులు ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో పేదలు ధనికులు అన్న తేడా లేకుండా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు అదేవిధంగా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా పూర్తి ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించే కార్యక్రమం. ఇంటర్మీడియట్ ఆ పైన చదువుకునే పిల్లలందరికీ కూడా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్. అది ఏ చదువైనా సరే, మీరు డిగ్రీ కానీ బీటెక్ కానీ ఎంబీబీఎస్ కానీ ఇంకోటి కానీ ఎంత చదువు చదివినా ఆ ఫీజు ఎంతైనా సరే ఈరోజు జగనన్న విద్యా దీవెన కార్యక్రమం ద్వారా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఆ తల్లుల ఖాతాలో వేసే కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరుగుతాం. మరి అదేవిధంగా ఆ పిల్లలు బయట ప్రాంతాల్లో చదువుకోవడానికి కావాల్సిన ఖర్చులకి స్కాలర్షిప్ 10,000 నుంచి 20,000 రూపాయలు మరి జగనన్న వసతి దీవెన ద్వారా ఇచ్చే కార్యక్రమం జరుగుతాం. మరి మధ్యాహ్న భోజనం జగనన్న గోరుముద్ద క్వాలిటీ ఏ విధంగా పెరిగిందో ఇందాకనే అందరూ కూడా వివరించారు. 3 సంవత్సరాల వయసు నుంచి ఈరోజు 30 సంవత్సరాల వయసు వరకు చదువుకోవడానికి కావలసినటువంటి అన్ని రకాల వసతులు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తా ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే మరి పేద పిల్లల తల్లిదండ్రులు ఎన్ని వసతులు వచ్చినా కూడా ఇంకా ఏదైనా పిల్లలకు అవసరాలు ఉంటే ఆ అవసరాలకు కూడా ఇబ్బంది పడకూడదన్న ఒక ఆలోచనతో ఈరోజు అమ్మఒడి కార్యక్రమం తలుపుల మండలం పరిధిలోని కస్తూర్బా హాస్టల్ నందు జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి మరియు రాష్ట్ర సిఈసి సభ్యులు పూల శ్రీనివాస్ రెడ్డి కస్తూర్బాయి బాలికల పాఠశాలలో ఉన్న విద్యార్థినులకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన విద్యా కానుక కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డికి పేద విద్యార్థుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకట్రాముడు మరియు ఎంపీటీఓ విష్ణుప్రసాద్, గురుకుల పాఠశాల కస్తూర్బాయి బాలికల విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ మోహన్ అమ్మ, ఉపాధ్యాయులు, పిల్లల వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారు, ఈసీఓ పూల శ్రీనివాస్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. తలుపుల మండలం పరిధిలోని కస్తూర్బా హాస్టల్ నందు జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి మరియు రాష్ట్ర సిఈసి సభ్యులు పూల శ్రీనివాస్ రెడ్డి కస్తూర్బాయి బాలికల పాఠశాలలో ఉన్న విద్యార్థినులకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన విద్యా కానుక కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డికి పేద విద్యార్థుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకట్రాముడు మరియు ఎంపీటీఓ విష్ణుప్రసాద్, గురుకుల పాఠశాల కస్తూర్బాయి బాలికల విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ మోహన్ అమ్మ, ఉపాధ్యాయులు, పిల్లల వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారు, ఈసీఓ పూల శ్రీనివాస్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థికి కూడా పౌష్టికాహారం అందించారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల్లోని లైట్లు, స్టూడెంట్ ఫర్నిచర్, టీచర్ ఫర్నిచర్ అన్నీ కూడా బాగు చేయించారు. అలాగే మరి ఇప్పుడు విద్యా కానుక ద్వారా ప్రతి ఒక్క విద్యార్థి కూడా కష్టపడకూడదు అనే ఆలోచనతో బ్యాగ్, బుక్స్, షూస్, యూనిఫామ్ అన్నీ కూడా ఇచ్చారు. అటువంటి మా జగన్ మామయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. జగనన్న వచ్చిన ఒక ఏడాది కాలంలోనే అనేక పథకాలు ప్రవేశపెట్టారు. దాంట్లో జగనన్న అమ్మఒడి పథకం ద్వారా 15,000 రూపాయల చొప్పున ప్రతి తల్లి అకౌంట్, విద్యార్థి తల్లి అకౌంట్కు ఇచ్చి ఆర్థికంగా చేయించారు. మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కార్పొరేట్ పాఠశాల అదేవిధంగా ప్రస్తుతం మనకు జరుగుతున్న జగనన్న విద్యా కానుక ద్వారా 3 జతల యూనిఫామ్, బ్యాగు, 2 జతల సాక్స్, షూ, బెల్ట్, ఇతర అన్ని వస్తువులు కిట్టు రూపంలో ఒకేసారి ఎప్పుడూ లేని విధంగా మనకు విద్యార్థులకు అందిస్తున్నాము. కానీ నేను లక్ష్యం ఏమంటే నేను విద్యార్థులు ప్రతి విద్యార్థి కూడా తల్లిదండ్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంత మంచి మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ముఖ్యంగా పేద కుటుంబాలకు అండగా నిలబడాలన్న ఆలోచన కలిగినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మనం ముందున్నారు. గతంలో కూడా పాలకులను చూసాం మనం. 5 సంవత్సరాల తెలుగుదేశం పాలనలో
చంద్రబాబు నాయుడికి ఏ రోజు కూడా ఇట్లాంటి ఆలోచన రాలేదు. ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులు ఉంటారు, వాళ్ళు లక్షల లక్షలు ఫీజు ఇచ్చి ప్రైవేట్ పాఠశాలలో చదివించుకోలేరు అన్న ఆలోచన ఆయనకి ఎప్పుడు రాలేదు. ఏ రోజు కూడా ప్రభుత్వ పాఠశాలను మెరుగుపరచాలన్న ఆలోచనే రాలేదు. కనీసం పిల్లలకి మంచి పుస్తకాలు ఇవ్వాలి, మంచి యూనిఫామ్ ఇవ్వాలన్న ఆలోచన కూడా ఆయనకి రాలా. వాళ్ళకి టాయిలెట్లు కట్టించాలన్న ఆలోచన కానీ ఆఖరికి తాగడానికి మంచినీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన కూడా ఆయనకు రాలేదు. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. వాటన్నిటిని కూడా తల్లిదండ్రులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలా. ముఖ్యంగా అమ్మాయిలందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని మీ తల్లిదండ్రులు స్కూల్ మానేయమంటే ఒప్పుకోవద్దండి. ఎంత చదువుకోవాలనుకుంటే మీరు మీ ఇష్టం వచ్చినంత చదవండి. మీరు చదువుకోవడానికి కావాల్సినటువంటి అన్ని సహాయ సహకారాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మీ వెంట ఉండి మీ అండగా ఉండి మీకు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తలుపుల మండలంలోని బస్టాండ్ 3 రోడ్ల కూడలిలో వామపక్ష నాయకులు అమరావతి రాజధానిగా చేయాలని డిమాండ్తో 300 రోజులుగా అమరావతి కోసం ప్రజలు దీక్షలో ఉన్నారని చిత్తశుద్ధితో రైతుల పట్ల ఈ ప్రభుత్వం స్పందించలేదని వెంటనే ఇప్పటికైనా స్పందించి అమరావతి రాజధాని చేయాలని అమరావతి రాజధాని సాధనా సమితి జేఏసీ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎద్దుల రాముడు, అజ్మతుల్లా, శ్రీనివాసులు, జయచంద్ర, యంగముని, మహేశ్వర మరియు సిపిఐ నాయకులు ఈశ్వరయ్య, సిద్ధయ్య ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తలుపుల మండలంలోని బస్టాండ్ 3 రోడ్ల కూడలిలో వామపక్ష నాయకులు అమరావతి రాజధానిగా చేయాలని డిమాండ్తో 300 రోజులుగా అమరావతి కోసం ప్రజలు దీక్షలో ఉన్నారని చిత్తశుద్ధితో రైతుల పట్ల ఈ ప్రభుత్వం స్పందించలేదని వెంటనే ఇప్పటికైనా స్పందించి అమరావతి రాజధాని చేయాలని అమరావతి రాజధాని సాధనా సమితి జేఏసీ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎద్దుల రాముడు, అజ్మతుల్లా, శ్రీనివాసులు, జయచంద్ర, యంగముని, మహేశ్వర మరియు సిపిఐ నాయకులు ఈశ్వరయ్య, సిద్ధయ్య ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ పోవాలనేది ఒక ఆలోచన పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. విశాఖపట్నం పోవాలంటే విశాఖపట్నంలో ముప్పు ప్రాంతం ఉంది, అక్కడ సముద్రం అందుబాటులో ఉంది. ఏదైనా వరదలు వస్తే ఊర్లు కూడా కొట్టుకొని పోతాయని ఉద్దేశంతో అమరావతిలోనే ఉంటే బాగుంటుందని అక్కడ ఒక ఆలోచనలో పెట్టారు. అక్కడ అమరావతిలో అక్కడ కట్టాలంటే 28 గ్రామాలు రాజధానికి అవసరం. అప్పటికి మొత్తం 28 గ్రామాల్లో రైతులందరినీ పిల్లంపి విచారించాడు. అక్కడ రైతులందరూ ఇక్కడ రాజధాని కడితే మనకు కూడా మంచిదేనని ఆ రోజు చెప్పడం జరిగింది. అప్పుడు ఒక ఆలోచనకు వచ్చి అక్కడే నిర్ణయించాలని అక్కడ అసెంబ్లీలో సమావేశం పెట్టి అందరూ ఒప్పుకున్నారు. అప్పుడు కూడా ప్రతిపక్షంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి సమాధానం చెప్పకుండా ఏం మాట్లాడకుండా మౌనం పాటించారు. ఇంకా సరేలే అందరూ ఒప్పుకున్నారు అని చెప్పి ఆ రోజు అక్కడ పెట్టడం జరిగింది. ఈ రోజుకు 302 రోజులైంది. వాళ్ళు ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లవాళ్ళంతా రోడ్డు పైకి రావడం. అక్కడ ఉండే 28 గ్రామాల రైతులంతా వాళ్ళు వ్యవసాయం పని తప్ప ఏ రోజు రోడ్డు పైకి వచ్చిన రోజులు లేవు. ఈ రోజు రోడ్డు పైన వచ్చి వాళ్ళు జంటారు అనుకోవడం అన్ని వదిలిపెట్టి రోడ్డు పైకి వచ్చారు. కాబట్టి ఈరోజు ఆ అమరావతిలో 28 గ్రామాలు ఎక్కడ చూసిన సిటీ రోడ్లు, ఎక్కడ చూసిన బిల్డింగులు అవన్నీ ఉన్నాయి. ఈరోజు మళ్ళా ఎక్కడో తీసుకొని వెళ్ళిపోతే ఆ రోడ్లు, ఆ భూములు, ఆ బిల్డింగులన్నీ ఏమైపోతాయి? మీ భూములు మీకు ఇస్తే తీసుకోండి అని చెప్తున్నారు. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. అమరావతిలోనే ఉండాలని ఈరోజు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ అన్ని పార్టీలు ఏకమయ్యి ఉద్యోగాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మొత్తం అన్ని పార్టీలు చేస్తున్నాయి కాబట్టి అక్కడే ఉండాలి. లేదంటే మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు కలిసి భారీ ఉద్యమం చేపడతామని ఈరోజు మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. రేపటికి అమరావతిలో ఉన్న రైతులు రేపటి ఖచ్చితంగా 300 రోజులు మన అమరావతిలో ఉన్న రైతులు దీక్ష చేస్తున్నారు. మరి మన రాష్ట్ర ప్రభుత్వం
చీమ కుట్టినట్టు కూడా లేదు. మరి ఆ రోజుల్లో మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటికీ మరి మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు 59 రోజులు ఆమరణ దీక్ష చేసి మన రాష్ట్రాన్ని తీసుకురావడం జరిగింది. మరి అదేవిధంగా ఆ పొట్టి శ్రీరాముల ఆధ్వర్యంలో అక్కడ అనుష్ఠానంలో ఈరోజు అమరావతి రైతులు 33,000 ఎకరాలు ప్రభుత్వానికి నమ్మించి మన ఆంధ్రప్రదేశ్ మధ్య రకంగా అక్కడ 12 జిల్లాలు, అక్కడ 6 జిల్లాలు, ఇక్కడ 6 జిల్లాల మధ్యలో అమరావతి నిర్వహిస్తే అందరికీ అనుకూలంగా ఉంటుందని అప్పుడు ప్రభుత్వం నిర్ణయించి అప్పుడు ఉండే ప్రతిపక్షంలో ఉండే నాయకులు అయితేనేమి, అధికారంలో ఉండే వాళ్ళు అయితేనేమి అందరూ కలిసి మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాళ్ళు మంచిగా ఒక మినిస్టర్ మాట చెప్తున్నారు, ఒకరు విశాఖపట్నము, ఒకరు కర్నూలు మంచిగా మాట చెప్తున్నారు. ఆ మంచిగా మాట చెప్తే అక్కడ అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకు భయాందోళన చేస్తున్నారు. మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రజలు, ఆంధ్ర రాష్ట్రం ప్రజలు 13 జిల్లాలో ఉన్న రైతులు, రైతు కూలీలు నీకు నమ్మి ఆనాడు చంద్రబాబు నాయుడు మంచి పని చేయలేదని ఇంటికి పంపించారు. నువ్వు మంచి పని చేస్తావని చెప్పి నీకు సీట్లో కూర్చొని పెట్టారు. మరి అది నువ్వు గమనించి నీకు 151 సీటు మన ఆంధ్ర రాష్ట్రంలో రైతులు, రైతు కూలీలు నమ్మి నీకు ముఖ్యమంత్రిని చేశారు. రైతులు బాధపెట్టద్దు, రైతులు ఉసురు తగలద్దు, నువ్వు రైతులకు అనుకూలమైన 10 కాలాల పాటు బాగుంటావు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప మనసుతో మరి అమరావతిలో ఉన్న రైతుల తీర్చను మనసులో పెట్టుకొని వాళ్ళకి సరైన న్యాయం చేయాలని చెప్పలేసి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం. వాళ్ళు చేస్తున్న 300 రోజులు రేపటికి 300 రోజులు పూర్తి అయితే వాళ్ళు డ్యూటీ చేస్తున్న అందరికీ ఒక్కరి కూడా మనస్ఫూర్తి బాగా ఉండాలని చెప్పని ఆ భగవంతుని కోరుకుంటూ ఇప్పటికైనా గొప్ప మనసు చేసుకొని ఆ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంతర్జాతీయ బాలికా దినోత్సవంలో కలెక్టర్ వినూత్న ప్రయోగం. ఒక్కరోజు బాలికలకే పాలనా పగ్గాలు అప్పగింత. కలెక్టర్గా ఇంటర్మీడియట్ విద్యార్థిని. బాలికా దినోత్సవం సందర్భంగా కదిరి మున్సిపల్ కమిషనర్గా 10వ తరగతి విద్యార్థి బాధ్యతల నిర్వహణ. రాష్ట్ర విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు. జగన్ విద్యా కానుకల పంపిణీలో ఎమ్మెల్పీ సిద్ధారెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.